ఏ విధమైన సందేహం లేదు. నిజంగా కష్టపడే వారిని తప్పక దేవుడు ఆశీర్వదిస్తామని చెప్పడానికి ఏ విధమైన సందేహం లేదు. బిడ్డల యొక్క కష్టాన్ని దేవుడు చూచి వారి జీవితంలో దేవుడు గొప్ప కార్యాలు చేశారని చెప్పడానికి ఏ విధమైన సందేహం లేదు. సంఘ ప్రార్థన, దైవ సేవకుల ప్రార్థన ఏదైనా వ్యర్థమవుతుందేమో కానీ ప్రార్థన మాత్రం ఎన్నటికీ వ్యర్థము కాదు. ప్రార్థన ఎన్నటికీ వ్యర్థం, ఏదైనా వ్యర్థం అవ్వచ్చు కానీ ప్రార్థన మాత్రం ఏ రోజు వ్యర్థం కాదు అనే సత్యాన్ని ఈరోజు ప్రతి వారి బ్రతుకులలో చూడగల కృపని దేవుడు ఇస్తూ ఉన్నారు. నిజంగా ప్రతి కుటుంబం దీవించబడాలి, ప్రతి కుటుంబం ఆశీర్వదింపబడాలి అనే ఆ గొప్ప ప్రార్థన నిజంగా దేవుడు ప్రతి కుటుంబాలలో నెరవేరుస్తున్నారని చెప్పడానికి ఏ విధమైన సందేహం లేదు. ఈ విధంగా ఈ హైదరాబాద్ మహాపట్టణంలో ఈ యొక్క స్థలంలో ఇలాగ బిల్డింగ్ వేసుకోవడం అనేది అది దేవుని యొక్క మహాకృప, ఆయన ఉచితమైన ప్రేమ, ఆయన కృప అని చెప్పడానికి ఏ విధమైన సందేహం లేదు. ఈ సాయంకాలం వేళ ఈ గృహాన్ని ఈ యొక్క ఒక్క రూముని వీళ్ళ కిరాయించి ఈ రూములోకి రావాలని ఆశతో ఒక రూముని ప్రతిష్ఠించుకోవడానికి దేవుడు కృప చూపారు. ఇంకా మిగిలిన పనులన్నింటిలో కూడా దేవుని కృప తోడుగా ఉంచి ఉంచడానికి మనమందరం కూడా ఇంకా కూడా ఈ కుటుంబం వరకు ప్రార్థించవలసిన వారమై ఉన్నామని ప్రతి పేరుట మనం చేస్తూ ఉన్నాం. మంచిది. సాయంకాలం వేళ కొన్ని మాటలు మీ మధ్యలో చాలా ఆశపడతా ఉన్నాం. చూడండి, దేవుని సన్నిధిలో ఆదికాండం 30వ అధ్యాయం 30వ వచనం. ఇంటిలో ఆశీర్వాదం, ఒక్క వ్యక్తిని బట్టి ఇల్లు ఆశీర్వదింపబడుతున్నట్టు ఈ యొక్క ఇంటిలో ఆశీర్వాదం కావాలంటే ఒక్క వ్యక్తి అయినా సరే దేవుని కొరకు బ్రతకడానికి, దేవుని సరిగా ఉండడానికి ఇష్టపడితే ఖచ్చితంగా ఆ ఇంటిలో గొప్ప ఆశీర్వాదం. మనం ఎవరిని చూడద్దు, మనుషులను ఎవరిని చూడద్దు. మనుషులు మనుషులే, దేవుడు దేవుడే. మనుషులు మనుషులే, దేవుడు దేవుడు. మనుషులను చూస్తే మనం దేవుని వైపు తిరగలేము, మనుషులను చూస్తే మనం దేవుని సన్నిధిలో ఉండలేము, మనుషులను చూస్తే అస్సలకి మనం ప్రార్థన కూడా చేయబుద్ధి కాదు. మనుషులను చూస్తే నేను ఒకటే చెప్తున్నా, మనుషులను చూస్తే దేవుని సన్నిధికి వెళ్ళబుద్ధి కాదు, ప్రార్థన కూడా చేయబుద్ధి కాదు. మనుషుల వైపు చూడకుండా దేవుని వైపు మాత్రమే మనం గురి పెడితే ఖచ్చితంగా ఎక్కువగా దేవునిలో సాగిపోవడానికి దేవుడు సహాయము చేస్తాడు. అదే సమయంలో దేవుడు గొప్ప ఆశీర్వాదాలతో మనల్ని నింపుతాడు అని చెప్పడానికి ఏ విధమైన సందేహం లేదు. అందుకే చూడండి, ఎంత చక్కటి మాట. ఇంటిలో ఆశీర్వాదం కావాలంటే ఒక్క వ్యక్తి నీతిమంతులుగా ఉంటే చాలు. ఆ వ్యక్తిని బట్టి ఖచ్చితంగా ఆ ఇంటికి ఆశీర్వాదము వస్తుంది అని చెప్పడానికి ఏ విధమైన సందేహం లేదు. చూడండి, ఆదికాండం 30వ అధ్యాయం 30వ వచనం చదువు. నేను రాకమునుపు నీకుండినది కొంచెమే, నేను రాకమునుపు నీకుండినది కొంచెమే, అయితే అది బహుగా అభివృద్ధి పొందెను, అది బహుగా అభివృద్ధి పొందెను. నేను పాదం పెట్టిన చోట ఎల్లా యెహోవా నిన్ను ఆశీర్వదించెను. యెహోవా నిన్ను ఆశీర్వదించెను. నేను పాదం పెట్టిన చోటెల్లా యెహోవా నిన్ను ఆశీర్వదించెను. నేను నా ఇంటి వారి కొరకు ఎప్పుడు సంపాద్యము చేసుకొందు నన్ను. చాలు చాలు చాలు. స్తోత్రమైన సర్వశక్తిమంతుడైన దేవా, పరిశుద్ధమైన తండ్రి, నీ ఘనమైన ఉన్నతమైన పరిశుద్ధమైన నామాన్ని బట్టి ఇది స్తోత్రాలు వందనాలు చెల్లిస్తున్నాను. ఇదిగో నాయన, ఈ యొక్క సాయంకాలం వేళ ఈ గృహంలో చదవబడిన ఈ లేఖనాన్ని బట్టి స్తోత్రాలు నాయన. వీటిలో గుణార్థమైన సత్యాలను మీరు నాకు బయలుపరచండి. మాకు వెళ్ళి వచ్చుండగా ప్రతి మాట ప్రతి గుండెలు తెచ్చుకొని వెళ్ళి క్రియారూపంలో కార్యశక్తి జరిగినట్టుగా మీ గృహదర్శి ఆశీర్వదించు. నీకే స్తుతి స్తోత్రాలు వందనాలు చెల్లిస్తూ మమ్మల్ని మేము నీ చేతికి అప్పగించు. యేసు నామాన్ని బట్టి వేడుకున్నాను తండ్రి. చెప్తాం అందరూ. మళ్ళీ చదువు. నేను రాకమునుపు నీకుండినది కొంచెమే, అయితే నేను రాకమునుపు. యాకోబు తన మామైన లాబానుతో చెప్తున్నాడు ఈ మాట. నేను రాకమునుపు
నీకు ఉన్నది కొంచెమే. ఇప్పుడు నేను నీ ఇంటిలో పాదం మోపాను, నీ ఆస్తి అధికమైంది అని అంటుంది. యాకోబుని బట్టి ఆ ఇంటికి ఏమొచ్చింది? అభివృద్ధి కలిగినట్లుగా చూస్తాము. ఎందుకు అభివృద్ధి కలిగిందంటే యాకోబు దేవుని దగ్గర పోరాడి ఆశీర్వాదం పొంది దేవుని సన్నిధిని అనుభవించి దేవుని దర్శనం చూచి దేవుని యొక్క స్వరం విని దేవుని సన్నిధిలో నుంచి ఆ కుమారుడు ఆ ఇంటిలో అడుగు పెట్టాడు కనుక లాభాను దేవుని బిడ్డలారా యాకోబుని బట్టి లాభానికి ఏమొచ్చింది? ఆశీర్వాదం కలిగినట్లుగా చూస్తా ఉన్నాం. దేవుని బిడ్డలారా యాకోబు ఎక్కడ నుంచి వచ్చాడు అంటే దేవుని సన్నిధిని అనుభవించి దైవ దర్శనం చూచి దేవునితో సహవాసం చేసి దేవుని యొక్క స్వరాన్ని విని దేవుని బిడ్డలారా దేవుని యొక్క దూతల యొక్క సహాయం అనుభవిస్తూ అక్కడ ఆ ఇంటిలో అడుగు పెట్టాడు కనుక దేవుడు అందుకే ఎప్పుడు చెప్తా ఉంటారు, దేవుని మందిరంలోకి వచ్చిన తర్వాత మందిరంలోంచి డైరెక్ట్ ఇంటిలోకి ఆశీర్వాదం తీసుకొచ్చి వదిలిపెట్టాలి. అర్థమవుతుందా మీకు? మందిరంలోకి వచ్చిన తర్వాత చేపల మార్కెట్కి వెళ్తారు, మందిరం నుంచి మందిరంలోకి చేపల మార్కెట్కి వెళ్తారు, మందిరం నుంచి కింద కిరాణా షాప్కి వెళ్తారు, మందిరం నుంచి ఇంకెక్కడ ఏవే పనులు ఉండేవో నువ్వు వెళ్ళబా ఇంటికి, నేను మాత్రం పని చూసుకొని వస్తానంటాడు దేవుడు. స్తోత్రం హల్లెలూయా. మందిరం నుంచి డైరెక్ట్ ఎక్కడికి రావాలో తెలుసా? ఇంటికి రావాలి. ఇల్లంతా కూడా ఆ మందిరం యొక్క ఆశీర్వాదంతో నింపబడాలంటే మందిరంలో గడిపిన తర్వాత అది ఉపవాస ప్రార్థనే కానీ, అది ఆరాధనే కానీ, అది ఏ కూడికే కానీ మందిరంలో గడిపిన తర్వాత డైరెక్ట్ ఆ ఆశీర్వాదం తీసుకొచ్చి ఇంటిలో వదిలిపెట్టాలి కానీ మార్కెట్లో వదిలిపెట్టకూడదు, షాప్లలో వదిలిపెట్టకూడదు. వాళ్ళకి ఆశీర్వాదం అది. స్తోత్రం హల్లెలూయా హల్లెలూయా. అందుకే డైరెక్ట్ మనం ఎక్కడికి రావాలి? మందిరంలో నుంచి చెప్పాలి. యాకోబు ఎక్కడికి వచ్చాడు? మందిరంలోంచి. ఇది దేవుని మందిరమే కానీ మరి ఒక్కటి కాదని చెప్పి దైవ దర్శనం చూసిన యాకోబు లాబానింటిలో అడుగు పెట్టినప్పుడు ఆయన అడుగు ద్వారా, ఆయన పెట్టిన అడుగు ద్వారా ఆ ఇంటికి ఆ వ్యక్తి ద్వారా నేను రాక మునుపు నీకున్నది కొంచెమే, ఇప్పుడు నువ్వు అత్యధికమైన అభివృద్ధి పొందుకున్నావు. అభివృద్ధి పొందు. ఎవరిని బట్టి? యాకోబుని బట్టి. యాకోబు ఎక్కడ గడిపాడు? దేవుని మందిరం బేతేలు. యాకోబు దేవుని మందిరం బేతేలు అని దేవుని మందిరంలో గడపడానికి ఇష్టపడితే మీరెక్కడ గడపడానికి ఇష్టపడాలి? ఆదివారం పనిలోకి వెళ్ళడానికి ఇష్టపడాలి. అందుకే ఇంత పని చేశాడు దేవుడు. ఆదివారం పని అంటారు కదా. నువ్వు రావు వచ్చేటోళ్ళని కూడా స్తోత్రం హల్లెలూయా చెప్పలేండమ్మా. హల్లెలూయా. ఖచ్చితంగా మందిరంలో ఆదివారం రోజు ఎక్కడ గడపాలి? యాకోబు రాత్రంతా దేవుని సన్నిధిని అనుభవించి దేవుని కూడా దర్శనాన్ని చూచి ఆశీర్వాదం పొందుకొని దేవుని యొక్క సన్నిధి అనుభవించి దేవుని కొరకు దేవుని జీవితాన్ని సమర్పణ చేసుకొని తన జీవితాన్ని సమర్పించుకొని లాబానింట్లో అడుగుపెట్టిన తర్వాత లాబాని ఇంటికి ఏమొచ్చింది? ఆశీర్వాదం వచ్చింది. ఆ ఒక్క వ్యక్తిని బట్టి అభివృద్ధి కలిగితే మీరు ఎంతమంది ఉన్నారు? మీకు అభివృద్ధి రాదా? చెప్పండి. అయ్య ఉన్నారు, అమ్మ ఉన్నారు, పిల్లలు ఉన్నారు కదా. ఎక్కడ గడపాలమ్మా? ఎక్కడ ఉన్నాడు? జంపని ఉన్నాడా? ఎక్కడ గడపాలయ్యా? దేవుని మందిరంలో గడపాలి. మందిరంలోకి వచ్చి మందిరానికి టైంకి రావాలంటే ఎప్పుడు వస్తున్నావు? ఇప్పుడు చూడు, నేను అక్కడే కట్టేస్తాను. వేసుడంతా తెచ్చు మందిరంలోనే కట్టేయాలి. కాలాగదు. ఉన్న ఒక్కడు ఎంత ప్రయోజకుడు అవ్వాలయ్యా? ఉన్న ఒక్క బాబు ఎంత ప్రయోజకుడు అవ్వాలి? నువ్వు ఎక్కడుంటే ప్రయోజకుడు అవుతావు? ఎక్కడుంటే దేవుని ఆశీర్వాదం వస్తుంది చెప్పండి? దేవుని మందిరములో ఉంటే నీకు ఆశీర్వాదం. దేవుని మందిరంలో గడిపితే దీవెన. దేవుని మందిరంలో ఉన్న యాకోబు లాబానింటిలో అడుగు పెట్టిన తర్వాత ఉన్న వాటిలో ఆయన రాకముందు కొంచెమే ఉంటే ఆయన వచ్చిన తర్వాత బహుగా ఎక్కడి నుంచి ఎక్కడికి వచ్చాడు? బేతేలు అనే మందిరం. ఇది దేవుని మందిరమే
కానీ మరి ఒకటి స్థలము కాదు. కాదు. ఇక్కడ దేవుడు ఉన్నాడు, ఇక్కడ దైవ దర్శనం ఉంది అని దేవుని యొక్క దర్శనం పొందుకొని దేవుని సన్నిధిలో నుంచి లాభానింట్లో అడుగు పెట్టినందుకు దేవుని బిడ్డలారా ఆ లాభానింటికి బహుగా ఆశీర్వాదం వచ్చింది. యెహోవా నిన్ను ఏం చేశాడు? ఆశీర్వదించాడు. పాదం పెట్టిన చోటలెల్లా ఎంత ఆశీర్వాదం అండి. పాదం పెట్టిన చోట అంతా ఆశీర్వాదమే. దేవుని సన్నిధిలో గడిపే వారికి ఆశీర్వాదాలు ఉంటుందండి. దేవుని సన్నిధిని అనుభవించే వారికి. మా పిల్లలు ఉన్నారా ఇక్కడ? మీరు ఎవరి కాలంలో ఉన్నారు? ఎవరి దగ్గర ఉన్నారు? బయట చదువుతున్నారా? అబద్ధాలు చెప్పదు. నా కళ్ళలో కళ్ళు పెట్టి చెప్పు. అబద్ధాలంటే నాకు అసహ్యం. చదవనంటే చదవనండి. అబద్ధాలంటే ఎంత కోపం అంటే అంత కోపం. చదువుతున్నావా బైబిల్లో? బైబిల్ చదువుతున్నారు, ఏం చేసేది చూస్తారా? ఫ్రెండ్షిప్తో సహవాసాలా? ఏందిరా నువ్వు చెప్పు. నువ్వు నన్ను చూసి చెప్పు. అమ్మాయికులే చేస్తారు పెద్ద పెద్ద పనులు. నీకు అర్థం కాదు. ముచ్చోళ్ళ అస్సలు నమ్మద్దు. నమ్మలేదమ్మా ముచ్చోళ్ళు. పడబడబడ మాట్లాడతారు వాళ్ళు నమ్ముతారు. తెలుసా? ముచ్చుగా ఉంటారు చూడు. ముచ్చుగా ఉండి అన్ని పనులు చేస్తారు. భక్తిలో ఉండాలి మీరు. మీ నలుగురు ఎక్కడ ఉన్నారు? ఇంకొక హాస్టల్లో ఉంది కదా. మీరు నలుగురు భక్తిలో ఉండాలి, ప్రార్థనలో ఉండాలి. ఎవరు హాస్టల్లో ఉన్నామే? పబ్లిక్ ఏమన్నారో తెలుసా? మీరు సుజాలండి, ఏంటి పిల్లలండి, ఎంత క్రమశిక్షణ అండి, ఎంత భక్తి అండి అని మిమ్మల్ని గూర్చి మీ తల్లిదండ్రులకు ఘనత రావాలి, మంచి పేరు రావాలి. సుగంధ ద్రవ్యముల కంటే మంచి పేరు శ్రేష్టమైనది. అమ్మా, ధనము, ఇల్లు, దేవుడు కూడా వెన్నుల కంటే మంచి పేరు సంపాదించుకోవాలమ్మా. మంచి పేరు సంపాదించుకోవాలి. చెడు ఎప్పుడు కూడా తల్లిదండ్రులు తలవంచే పనులు చేయకూడదు. తల్లిదండ్రులకు అవమానం తెచ్చే పనులు చేయకూడదు. తల్లిదండ్రులు బాధపడే పనులు చేయొద్దు. మీ కొరకు రెక్కలు ముక్కలు చేసి ఆరోగ్యాలు పాడు చేసుకొని ఇంత సంపాదిస్తున్నారు మీ కొరకు. కొంచెమైన ఆలోచన మీకు ఉండాలి. ఆలోచన రావాలి మీకు. ఆలోచనతో ముందుకు వెళ్ళాలి. నేను బాగా చదవాలి. ఇప్పుడు మీ మమ్మీ డాడీ చేసే పనులు మీరు చేయగలుగుతారా? చెప్పాలా? చేయగలుగుతారా? పారబెట్టుకొని కలుపుతారా? ఇస్తగలుగుతారా? సిమెంట్ కలుపుతారా? ఇటుకలు మోస్తారా? చెప్పండి. వాళ్ళైతే చేయగలుగుతున్నారు. అంత కష్టపడి వాళ్ళైతే చేయగలుగుతున్నారు. మీరు చేయగలుగుతారా? మీరు బాగా దేవుని సన్నిధిలో భక్తిలో ప్రార్థనలో ఎదిగి చక్కగా చదివి మంచి మంచి ఉద్యోగాలు సంపాదించి తల్లిదండ్రులకు మంచి పేరు సంపాదించే వారిగా మీరు మార్చబడును గాక. అట్టి అనుభవంలోకి మీరు మార్చబడును గాక. మిమ్మల్ని బట్టి గొప్ప ఆశీర్వాదం ఈ కుటుంబానికి. మిమ్మల్ని బట్టి మీ తల్లిదండ్రులు సంతోషించారు. నా కొడుకు, నా పిల్లలు ఇలా ఉన్నారు, వాళ్ళు మంచి పద్ధతిలో ఉన్నారు, మంచి ప్రవర్తనలో ఉన్నారు, మంచి మార్గంలో ఉన్నారు, భక్తిలో ఉన్నారు అని మీ తల్లిదండ్రులు మీ కొరకు సాక్ష్యమో చెప్పండి. చెప్పాలి అని అర్థమవుతుందా? అప్పుడే కదా ఆశీర్వాదాలు చూడగలుగుతాం. పిల్లలని కన్నడము తల్లిదండ్రుల బాధ్యత, కానీ వాళ్ళ ప్రవర్తన మేము చూడం కదా, వాళ్ళ క్రియలు మేము చూడం కదా. వాళ్ళు తప్పక మిమ్మల్ని మీరే ఏం చేసుకోవాలి? సిద్ధపరచుకోవాలి. మీరు బయటికి వెళ్తున్నారు, చదువుకి వెళ్తున్నారు, బయట ఉంటారు. ఎక్కడ ఏం చేస్తారో ఎవరికి తెలుసు? ఏ పరిస్థితిలో ఉంటారో ఎవరికి తెలుసు? ఎవరితో సహవాసం చేస్తున్నారో ఎవరికి తెలుసు? 24 గంటలు మీ తల్లిదండ్రులు మీ వెనకాల వస్తారా? పొంది లాభారింటిలో అడుగు పెట్టగా దేవుడు ఆ ఇంటిని బహుగా ఆశీర్వదించు. దేవుని సన్నిధిలో ఉంటే మీకు బహుగా ఆశీర్వాదం కలుగుతుంది. దేవుని కొరకు బ్రతుకుతే మీరు బహుగా ఆశీర్వాదం పొందుకుంటారు. దేవుని కొరకు ప్రతిష్ఠింపబడితే బహుగా ఆశీర్వాదం కలుగుతుందని దేవుని యొక్క దాసురాలుగా దేవుని వాక్యాన్ని బట్టి మీకు నేను మనవి చేస్తా ఉన్నాను. ఆదికాండం 13వ అధ్యాయం 5వ వచనం. ఆదికాండం 13వ అధ్యాయం 5వ వచనం. అబ్రహాము విస్తారమైన ఆశీర్వాదం పొందడానికి కారకుడయ్యాడు. అబ్రహాముని దేవుడు విస్తారంగా ఆశీర్వదించాడు. ఎందుకో తెలుసా? దేవుని మాటకు విధేయత చూపిన కారణం, దేవుని కొరకు బ్రతకడానికి ఇష్టపడిన కారణం,
దేవుడు చెప్పింది చెప్పినట్టుగా చేయడానికి దేవుని స్థలంలో తన జీవితాన్ని సమర్పణ చేసుకున్న కారణాన్ని బట్టి అబ్రహాముని దేవుడు ఏం చేశాడు? బహుగా ఆశీర్వదించాడు. బహుగా ఆశీర్వాదం పొందడానికి కారకుడుగా మార్చబడినట్లుగా చూస్తా ఉన్నాం. అబ్రహాము చాలా గొప్ప ధనవంతుడిగా మార్చబడడానికి అవకాశం కలిగినట్లుగా చూస్తా ఉన్నాం. అందుకే చూడండి దేవుని బిడ్డలారా, ఆదికాండం 39:5 చదువుమా. యోసేపుని బట్టి ఆ ఇంటికి, పోతీఫర్ ఇంటికి ఆశీర్వాదం వచ్చింది. ఎలా వచ్చిందో చూద్దాం. ఆదికాండం 39:5. అతడు తన ఇంటి మీదను తనకు కలిగినంతటి మీదను అతని విచారణకర్తగా నియమించిన కాలము మొదలుకొని యెహోవా యోసేపు నిమిత్తము ఆ ఐగుప్తు ఇంటిని ఆశీర్వదించను. ఎవరి నిమిత్తం ఆశీర్వదించాడు? యోసేపు నిమిత్తము ఐగుప్తు ఇంటిని యెహోవా ఆశీర్వదించును. యెహోవా యోసేపుకు తోడై ఉన్నాడా? చదువు నా మాట చదువు. లేదా అక్కడ పై భాగం చదువు. పై భాగం చదువు. మాట అదే అంటున్నా. పై భాగం చదువు. యెహోవా అతనికి ఏమై ఉన్నాడు? తోడై ఉండెననియు అతడు చేసినదంతయు అతని చేతిలో యెహోవా సఫలము చేసిననియు అతని యజమానుడు చూచినప్పుడు చూసాడండి. యోసేపుకు దేవుడు తోడై ఉన్నాడని, అతడు చేసేదంతా కూడా ఆయన చేతిలో సఫలం అవుతున్న సంగతి పోతీఫరు చూశాడండి. పోతీఫరు చూశాడు. ఒక అన్యజనుడు చూశాడు. అమ్మా, మనల్ని గూర్చి కూడా సంఘస్థల కంటే, విశ్వాసాల కంటే ఎక్కువగా చుట్టుపక్కల ఉన్న అన్నిలే చూస్తారు మనల్ని. అర్థమవుతుందా? అన్నిలే చూస్తారు. కాబట్టి ఆ రోజు యోసేపు చేతిలో అతడు చేయించున్నదంతయు సఫలమవుచున్నదని, యోసేపుకు దేవుడు తోడై ఉన్నాడనే సత్యం పోతీఫరు గుర్తెరిగి అతనికి సమస్తము కూడా అతని చేతికి అప్పచెప్పడానికి ఒక అధికారిగా ఆయన నియమించడానికి, విచారణకర్తగా దేవుడు అతనిని నిర్మించాడు. కారణం, యోసేపు యథార్థవంతుడు, పాపం లేనివాడు, పాప తలంపు లేనివాడు. అమ్మా బాబు ఇక్కడ చూడు. పాప తలంపు రాకుండా తన్ను తాను ప్రతిష్ఠించుకున్నవాడు. ఈరోజు పెద్దోలే కానీ, చిన్నోలే కానీ, పాపము తలంపు మనలోనికి వస్తే మన ఇల్లు పుల్లనే, భయంకరమైన పరిస్థితి. అతనికి దేవుడు, యోసేపుకు దేవుడు తోడై ఉన్నాడనే సత్యం పోతీఫరు చూడడానికి గల కారణం ఏంటో తెలుసా? యోసేపు ప్రత్యేకింపబడిన వాడు. ఒక దేవుని మీద ఒక అన్య దేశంలో ఒక పాస్టర్ లేదానికి బోధించడానికి, ఒక వాక్యము దేవుని బిడ్డలారా బోధించే వ్యక్తి వాళ్ళు అక్కడ ఎవరు కూడా ఇది మంచిదినైనా ఇది చెడునైనా అని చెప్పేవారు యోసేపుకి ఎవరు కూడా. ఇప్పుడు తల నోరు కొట్టుకొని చదవండ్రా, భక్తిలో ఉండండ్రా, బాగుపడండ్రా. దైవ సేవకులు చెప్తారు, అమ్మగారు అయ్య చెప్తారు, అమ్మ చెప్తారు, పక్కన అందరూ చెప్పేవాళ్ళు ఉన్నారా? మీకు చెప్పేవాళ్ళు ఉన్నారా? మరి వింటున్నారా? చెప్పేవాళ్ళు ఉన్నారా? పాపపు తలంపు రాకుండా మీ బ్రతుకుని ఎప్పుడైతే కట్టుకుంటారో అప్పుడే మీ బ్రతుకు బాగుపరచుకుంటాడు. అప్పుడే మీ బ్రతుకులో దేవుడు తోడై ఉంటాడు. దేవుడు మీకు తోడై ఉండాలంటే కొన్ని పిల్లలకే కాదమ్మా, మనందరికీ దేవుడు మనకు కుటుంబం, ఒక ఇల్లు, ఈ ఇంటిలో నివసించే వారు ఎలా ఉండాలో, ఎందుకు దేవుడు వారిని ఆశీర్వదిస్తారో అని మనం ఆలోచన చేస్తే, యోసేపు పవిత్రుడుగా, పరిశుద్ధుడుగా, నిర్దోషుడుగా, దేవునికి ఇష్టమైన బ్రతుకు ఆ అన్య దేశంలో బ్రతకడానికి ఇష్టపడ్డాడు. దేవుడు నన్ను చూస్తున్నాడనే భయం ఉంది. మీలో కూడా ఎవరు చూస్తున్నాడని భయం ఉండాలి? చెప్పలే. మనందరిలో ఎవరు చూస్తున్నారని భయం ఉండాలి. మనందరిలో కూడా ఎవరు చూస్తున్నారని భయం ఉండాలి. ఎవరు ఉండకపోవచ్చు, అమ్మ ఉండకపోవచ్చు, అయ్య ఉండకపోవచ్చు, దైవ సేవకులు ఉండకపోవచ్చు.
నిన్ను బట్టి నీ ఇల్లు, నిన్ను బట్టి నీ పిల్లలు, నిన్ను బట్టి నీ యొక్క ఉద్యోగం, నిన్ను బట్టి నీ యొక్క కుటుంబం, నిన్ను బట్టి సమస్తం ఆశీర్వాదకరములోకి మార్చబడాలంటే దేవుడు చూస్తున్నాడు అనే భయము మనలో ఉండునుగాక. ఆమేన్. ఏ ఉద్యోగంలోనైనా, వ్యాపారంలోనైనా, ఏ స్థలములోనైనా, ఇంటైనా బయటైనా, మందిరంలో ఎలా బ్రతుకుతారో, మందిరంలో ఎలా భక్తి కలిగి ఉంటారో, ఇంటిలో కూడా అదే భక్తిని మనము చెయ్యాలి. చెప్పాలి. ఇంటిలో కూడా అదే భక్తి మనము చెయ్యాలి, కలిగి ఉండాలి. ఇంటిలో ఏ భక్తి కలిగి ఉంటారో బయట కూడా అదే భక్తి కలిగి ఉండాలి. ఇంటిలో కూడా అదే భక్తి. లోకస్తులతో తినడానికి, తిరగడానికి, ఎంజాయ్ చేయడానికి ప్రభు మనల్ని పిలవలేదు. ప్రభు మనకిచ్చిన ప్రత్యేకత ఏంటో తెలుసా? ప్రత్యేకమైన బ్రతుకునిచ్చాడు దేవుడు. నిన్ను బట్టి నీ కుటుంబానికి ఆశీర్వాదం రావాలి, నిన్ను బట్టి నీ పిల్లలు దీవించబడాలి, నిన్ను బట్టి నీ కుటుంబం దీవించబడాలంటే పాపతలపు లేకుండా బ్రతకడానికి ప్రయాస పడాలి. యోసేపు యొక్క అనుభవం అది. యోసేపుకు దేవుడు తోడై ఉన్నాడని పోతీఫరు తెలుసుకోవడానికి గల కారణం ఏంటో తెలుసా? ఆయన చేతిలో ఏ పని చేసినా, ఏది తలపెట్టినా యెహోవా యోసేపునకు తోడైండెను గనుక అతడు వర్ధిల్లుచు తన యజమానులకు ఐగుప్తు నింట ఉండెను. అతన్ని వర్ధిల్లుచు తన యజమానుడైన ఐగుప్తు ఇంటిలో ఉండెను. ఒక అన్య జనాంగము ఆ వ్యక్తి ఇంటిలో యోసేపు వర్ధిల్లాలంటే ఎంత భక్తిపరుడుగా ఉండాలండి, ఎంత పరిశుద్ధత ఉండాలి, ఎంత సమర్పణ ఉండాలి, ఎంత త్యాగం ఉండాలి. వాళ్ళందరూ దీవించబడ్డారండి, మేము దీవించబడలేదండి అంటే ఉత్తగానే కాదు. దేవుడు ప్రతి ఒక్కరిని దీవిస్తాడు, ప్రతి ఒక్కరిని ఆశీర్వదిస్తాడు. కానీ మన ప్రవర్తనని చూస్తాడు దేవుడు, మన క్రియలని చూస్తాడు, మన భక్తిని చూస్తాడు, పరిశుద్ధతని చూస్తాడు, సమర్పణని చూస్తాడు. ఎక్కడ ఉన్నా మన ప్రవర్తన వైపు దేవుడు తొంగి చూస్తాడు. మన ప్రవర్తనని చూచి మనల్ని ఆశీర్వదించడానికి దిగి వస్తాడు. యోసేపు యొక్క ప్రవర్తన చూసి దిగి వచ్చాడు ఆయన. ఆయన చేయించున్న పనులన్నిటిలో కూడా జయము ఇచ్చాడు. ఇప్పుడు ఈ ఆస్తి నా చేతిలో ఉంటే మంచిది కాదు, యోసేపు చేతిలో ఉంటే మంచిది. చెప్పలేదు కనపరచాలి. ఎంత ఆశీర్వాదం చూడండి, ఎంత ఆశీర్వాదం చూడండి. ఒక అనాథగా అడుగు పెట్టాడు అక్కడ. త్రోసివేయబడిన వాడిగా, విలువలేని వాడిగా అమ్మి వేయబడ్డాడండి. ఒక దాసత్వం బ్రతుకు కలిగిన వ్యక్తిని ఒక ఉన్నతమైన అధికారిగా మార్చాడు దేవుడు. దాసత్వము బ్రతుకు మనకున్నా మనకు ఒక ఉన్నతమైన అధికారంలో నిలబెడతాడు మన దేవుడు. ఒక అనాథని తీసుకెళ్ళి ఆ యొక్క అగస్వరస్ రాజుకు భారీగా చేశాడా? అంతఃపురంలో రాణి అయింది. చేశాడా? కారణం ఏంటి? సమర్పణ, త్యాగం, పరిశుద్ధత. దేవుడు పరిశుద్ధాత్మ ద్వారా ఇచ్చిన అలంకరణ తప్ప ఏ అలంకరణ కూడా అలంకరించడానికి ఇష్టపడలేదు. మన అలంకరణ ఎలా ఉంది, మన సమర్పణ ఎలా ఉంది, మన త్యాగం ఎలా ఉంది, మన పరిశుద్ధత ఎలా ఉంది? అమ్మా ముక్కు బసి పూసి పెట్ట, నేను ఇక్కడ వాయండి, నేను కనిపిస్తలే, నువ్వేం చేస్తున్నా ఆగు అని చెప్పాలి. త్యాగం, దేవుని సన్నిధిలో ప్రార్థన, దేవుని మీద పరిశుద్ధత, భక్తి, తనలో ఉన్న తగ్గింపు, విధేయత, ఒక అనాథగా, ఒక బానిసగా అడుగుపెట్టిన ఆ కుమారుని ఒక ఉన్నతమైన స్థితిలో నిలబెట్టాడు. కారణం ఏంటో తెలుసా? దేవుడు తన క్రియలను చూశాడు, సమర్పణ చూశాడు, పరిశుద్ధతను చూశాడు, తన వ్యక్తిగత బ్రతుకుని చూశాడు, తన జీవితాన్ని చూసి ఆయనను దీవించడానికి దిగి వచ్చాడు. ఆ దీవెన పోతీఫరు చూశాడు. ఈయన చేతిలో ఏది పెట్టిన ఆశీర్వాదం వచ్చేస్తుంది, ఈయన ఏ పని చేసిన ఆశీర్వాదం వస్తుంది, ఈయన చేతిలో గొప్ప ఆశీర్వాదం ఉంది అని. ఈ ఆస్తి అంతా నా చేతిలో ఉండే ఆశీర్వాదం కాదు, యోసేపు చేతిలో ఉండే ఆశీర్వాదం అని ఉన్నతమైన చేతిలో పెట్టి ఉన్నతమైన అధికారం ఇచ్చి నిలబెట్టాడు. చక్కని ఎక్కడ పోయింది సుజాత? ఎక్కడ? పరిశుద్ధత, పవిత్రత,
అప్పుడు దిగి వచ్చి ఆశీర్వదించడానికి దిగి వస్తాడు. అది దేవుని కాలం. యోసేపుని చూచి దేవుడు దిగి వచ్చి యోసేపు యొక్క ప్రవర్తన, సమర్పణ, పరిశుద్ధత, త్యాగం, దేవుని బిడ్డలారా, తను ఎక్కడ నిలబడినా దేవుడు నా మీద దృష్టి పెట్టాడు అనే ఆలోచనతో ప్రవర్తించాడు కనుక ఒక బోధకుడు లేని, పాస్టర్ లేని అన్య దేశంలో ఎవ్వరు తనకి ఇది మంచి ఇది చెడు అని చెప్పుకోవడానికి ఒక వ్యక్తి లేని దేశంలో తన అంత సమర్పణ కలిగి ఉన్నాడంటే ఈరోజు ఇంత సేవకులు మీ మధ్యలో ఉన్నారు, ఇంత ఆరాధన, ఇంత బోధ, ఇంత ఉపదేశ క్రమం, ఇంత ప్రార్థన అనుభవం ఇన్ని మీ మధ్యలో ఉంటే మీరెంత పరిశుద్ధత కలిగి ఉండాలి? చూడరా నాయన, ఎంత పరిశుద్ధత కలిగి ఉండాలి, ఎంత సమర్పణ కలిగి ఉండాలి. తిరుగుతుంది నీకు తలలో. అవునా? దేవుని కార్యాల కొరకు జీవితాన్ని ఏం చేసుకోవాలి? పక్క ఎవరి కొరకు బ్రతకాలి? నిన్ను బట్టి నీ కుటుంబానికి ఏముండాలి? నిన్ను బట్టి నీ కుటుంబానికి చెప్పాలి మంచి. యోసేపు మంచి పేరు సంపాదించుకున్నా, ఒక్క ముద్ద అన్నం దొరకని వ్యక్తి వేల ప్రజలకు అన్నం పెట్టే వ్యక్తిగా మార్చాడు. లక్షల ప్రజలకు అన్నం పెట్టే వ్యక్తిగా మార్చాడు. నీవు కూడా అనేకని పోషించే వ్యక్తులుగా మార్చబడను కాక, అనేకని ఎదుట మంచి పేరు సంపాదించే వ్యక్తులుగా మార్చబడను కాక. ఒక్క ముద్ద తిండి దొరకని కుమారుడు వేల లక్షల ప్రజలకు ఆహారం పంచిపెట్టి గొప్ప ఉన్నతమైన అధికారంలో నిలబెట్టాడండి. వాక్యం మన గుండెలో ఉండాలమ్మా. వాక్యం ఎక్కడ ఉండాలి? చెప్పాలమ్మా. వాక్యం ఎక్కడ ఉండాలి? గుండె గుడిలో. సెల్ఫ్లో పెట్టడం కాదు, గోడకు పెట్టడం కాదు. మేము పట్టుకొని ఆ వాక్యం మన గుండె గుడిలో ఉండాలి. గుండె గుడిలో వాక్యము గుండె గుడిలో పెట్టుకొని దేవుడు నన్ను చూస్తున్నాడు. కాలేజ్ స్కూల్లో చూస్తున్నాడు, వీధిలో చూస్తున్నాడు, హాస్టల్లో చూస్తున్నాడు, ప్రతి స్థలంలో దేవుడు నన్ను చూస్తున్నాడనే భయం మనకు ఉంటే పాపకాలంలో రానియడు దేవుడు. యోసేపుని దేవుడు చూస్తున్నాడని భయపడ్డాడండి అన్ని దేశాలలో. ఎంత భయం అండి! ఒక్కడే అమ్మా, నీతిమంతుడు ఒక్కడే ఉన్నాడు. ఎవరికి తను బోధించేవారు లేరు. వాక్యం చెప్పేవారు కూర్చొని అయినా నీకు వాక్యం చెప్తాను అన్నీ అక్కడ. అన్ని పనులలో కూడా దేవుని బిడ్డలారా, ప్రతి స్థలములలో కూడా దేవుడు ఆయనకి ఏం చేశాడు? సరసాలలో పంపితే సరసాలలో తోడుగా ఉన్నాడు. దేవుని బిడ్డలారా, ఏ పని చేసినా దేవుడు ఆయనకి తోడై ఉన్నాడు. ఆ సంగతి అన్ని జడులైన పోతీఫరు చూశాడు. ఆ సంగతి చూసి నేను నాకంటే ఎక్కువగా నా ఆస్తి అంతా ఆయన చేతిలో ఉండే నాకు గొప్ప దీవెన వస్తుంది, ఆశీర్వాదం వస్తుందని మొత్తం ఆయన చేతికి అప్పచెప్పి గొప్ప అధికారాన్ని ఇచ్చి సింహాసనం మీద కూర్చోబెట్టి అనేకరికి అన్నం పెట్టే కుమారునిగా దేవుడు ఇది కదండి దైవాశీర్వాదాలు. ఇంకా దానికంటే గొప్ప ఆశీర్వాదం ఏం కావాలో చెప్పండి. దేవుని పిల్లలమైన మన జీవితాలలో ఎప్పుడు కూడా దేవుని మీద ఆధారపడే అనుభవంలోకి దేవుడు చూస్తున్నాడనే భయంలో సాగిపోవాలి. దేవుని సన్నిధిని అనుభవించాలి యాకోబు వల్లే. అప్పుడు మన ఇంటికి మనలను బట్టి గొప్ప ఆశీర్వాదాలు ఇస్తాడు. యోసేపు తన్ను తాను సమర్పణ చేసుకొని దేవుని సన్నిధిలో దేవుడు చూస్తున్నాడనే భయంతో, భక్తితో, సమర్పణతో, పరిశుద్ధతతో సాగిపోయాడు కనుక ఆయన ఇంటిలో ఒక అన్య జనాంగమైన ఇంటిలో ఉన్నప్పుడు కూడా ఆయన ఏం చేశాడు? ఆయన చేసేదంతా దేవుడు అతనికి తోడుగా ఉంది. ఆయన చేతిలో సఫలం చేసిన కారణాన్ని బట్టి ఆ స్థలంలో ఒక ఉన్నతమైన అధికారంలో దేవుడు ఆయన ఏం చేశాడండి? నిలబెట్టినట్లుగా చూస్తా ఉన్నాం. అందుకే దేవుడి బిడ్డలారా 128 కీర్తన. అంతకంటే ముందు దేవుడు యెహోషువ గ్రంథం 7వ అధ్యాయం 12వ వచనం చదువుమా. యెహోషువ గ్రంథం 7:12. కాబట్టి ఇశ్రాయేలీయులు శాపగ్రస్తులై తమ శత్రువుల ఎదుట నిలవలేక తమ శత్రువుల ఎదుట వెనుకకు తిరిగి శాపగ్రస్తులైన వారు మీ మధ్య నుండకుండా మీరు వారిని నిర్మూలన చేసి తినే తప్ప నేను మీకు
శాపకార్థమైన వాటిని నిర్మూలం చేస్తేనే కానీ తప్ప. నేను మీకు తోడై ఉండను. దేవునికి ఆయాసకరమైన దాన్ని తీసి పాడవేస్తే కానీ నేను మీకు తోడై ఉండను. చూసారండి, చూసారా దేవుని సన్నిధిలో ఎంత ఆశీర్వాదం. అన్ని రకాలైన దేవునికి ఆయాసకరమైన అన్ని మనలో పెట్టుకుంటే దేవుడు తోడై ఉంటాడా? చెప్పండి. శాపకార్థమైనదాన్ని మీలో నుంచి తొలగిస్తేనే కానీ నేను మీకు తోడయ్యి ఉండను. ఒకటి గుర్తుపెట్టుకో, చాలా మనం గుర్తుపెట్టుకోవాలి. దేవునికి ఆయాసకరమైనది ఏది మనలో ఉన్నా దేవుడు మనకు తోడై ఉండడు అనే సత్యాన్ని తప్పక గుర్తుపెట్టుకొని సాగిపోవడానికి ప్రయాస పడుదురు. ఆమేన్. లాస్ట్కి 128 కీర్తన చదువు అయిపోయింది. యెహోవా యందు భయభక్తులు కలిగి ఆయన త్రోవల యందు నడుచు వారందరూ ధన్యులు. అందరూ ధన్యులే. నిశ్చయంగా నిశ్చయంగా నీవు నీ చేతుల కష్టార్జితం అనుభవించదు. అనుభవించెదవు. నీవు ధన్యుడవు. ధన్యుడవు. నీకు మేలు కలుగును. మేలు కలుగును. నీ లోగిట ఆ, నీ భార్య ఫలించు ద్రాక్షావళి వలె ఉండును. ఆ. నీ భోజన పళ్ళ చుట్టూ నీ పిల్లలు ఆ. ఒలివ మొక్కల వలె ఉందురు. ఆ. యెహోవా యందు భయభక్తులు గలవాడు ఆ, ఈలాగు ఆశీర్వదింపబడును. ఆశీర్వదింపబడును. సీయోనులో నుండి సీయోనులో నుండి యెహోవా నిన్ను ఆశీర్వదించును. యెహోవా నిన్ను నీ ఆశీర్వదించెను. జీవిత కాలమంతా నీ జీవిత కాలమంతయు యెరూషలేమునకు ఆ, క్షేమం కలుగుట చూచెదవు. చూచెదవు. నీ పిల్లల పిల్లలు నువ్వు చూచెదవు. చూచెదవు. ఇశ్రాయేలు మీద ఇశ్రాయేలు మీద సమాధానముండునుగాక. సమాధానముండునుగాక. ఆమేన్. ఆమేన్ చెప్పండి అందరూ. ఆమేన్. ఆమేన్ చెప్పండి అందరూ. ఆమేన్.